నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని పాడుకుంటూ ఎంత పెద్ద పనినైనా హాయిగా చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఉంటే మనసు హాయిగా ఉల్లాసంగా ఎటో వెళ్లిపోతుంది. సంగీతం వింటూ ఒత్తిడిని మర్చిపోయి హాయిగా పనులు చేసుకుంటూ ఉంటారు చాలా మంది శ్రామికులు. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా చక్కని పాటలు పాడుకుంటూ ఉంటారు. సంగీతం ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చేసే పనిలో ఏకాగ్రత కూడా పెంచుతుందని అధ్యయనంలో తేలింది. పనిలో లేదా పిల్లల చదువులో ఏకాగ్రత శ్రద్ధ పెరగాలంటే శాస్త్రీయ సంగీతం మీద ఇష్టం పెంచుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మన సౌందర్య లహరి మలక్పేటలో ఉన్న రేయాన్ హెర్బల్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు బ్యూటీషియన్ రేష్మా ఠాకూర్ ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆమె ఏం తెలియచేయబోతున్నారు, ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేష్మా గారు. నమస్కారం రేష్మా గారు, సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మా సకలకి ఏం తెలియచేయబోతున్నారు? హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఇది కూడా అంటే మేజర్లీ ఇవాళ రేపు ఈటింగ్ హ్యాబిట్స్ ప్లస్ పొల్యూషన్ వల్ల చాలా మందికి డాండ్రఫ్ ప్రాబ్లం అన్నది ప్లస్ హెయిర్ ఫాల్ అన్నది అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి హెయిర్ అండ్ స్కిన్ సంబంధించినవి కూడా. సో అపార్ట్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఇష్యూస్ మనకి పార్టీస్కి మన హెయిర్ బ్యూటిఫుల్ చేసుకోవడానికి కూడా మనకి అంటే కర్లింగ్ అని చాలా అంటే చాలా హెయిర్ సంబంధించిన మేకప్ కూడా ఉంది, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అన్నీ కలిసి ఉన్నాయండి. సో దానికి సంబంధించినవి మన దగ్గర డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఉంది, పెరగడానికి ఉంది, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు పార్టీస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు మామూలుగా పార్లర్స్కి వెళ్ళి మీరు స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు హెయిర్స్కి. సో అది ఎలక్ట్రిక్ వల్ల ఏమవుతుందంటే హెయిర్కి హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ప్లస్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అది కాకుండా హెర్బల్లీ దాన్ని ఎలా స్ట్రైట్ చేయాలన్నది ఇవాళ నేను ఈ హెర్బల్ ప్రోడక్ట్ లో చూపిస్తానండి. ఓకే, అది మీరు డాండ్రఫ్ కి కూడా ఏదో ఉందన్నారు కదా, అదేంటండి ఆ ప్యాక్? అది డాండ్రఫ్ ప్యాక్ వచ్చేసి నీమ్ బేస్డ్ ప్యాక్ అండి అది. సో దాంతో ఏంటంటే మెయిన్లీ డాండ్రఫ్ మన స్కాల్ప్ స్కేలింగ్ వల్ల వస్తుంది. సో ఆయిల్ ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది మీకు తెలుసు, ఆయిల్ పెట్టకపోవడం. సో దానివల్ల వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అది. సో దాంతో మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ అవుతాయి. సో డాండ్రఫ్ తోని అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. డాండ్రఫ్ తోని యాక్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్నీ తోని పింపుల్స్ తోని పింపుల్ మార్క్స్. సో అల్టిమేట్లీ ఒక తర్వాత ఒకటి రిలేటెడ్ ఉంది. సో దాని గురించి మన దగ్గర నీమ్ ప్యాక్ ఉందండి. సో ఎలా అంటే తక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆ నీమ్ ప్యాక్ ని 2 to 3 times పెడితే మీకు డాండ్రఫ్ వెళ్ళిపోతుంది. ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని ఎక్కువ 10 to 15 సెట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే టోటలీ ఈ నీమ్ లో ఉన్న చేదుతనం వల్ల మీకు డాండ్రఫ్ అన్నది టోటలీ ఇదైపోతుందండి. సో ఈ రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోకుండా హెయిర్ స్ట్రైట్ గా అవ్వాలి అంటే ఎలాంటి ప్యాక్ యూజ్ చేయాలో చూపించబోతున్నానండి. ఓకే ఓకే రేష్మా గారు, ఇదేనా పౌడర్? అవునండి, ఇది కండిషనింగ్ హెనా అంటారండి. ఇది దీన్ని హెనా బేస్డ్ పౌడర్ ఇది. సో మెయిన్లీ దీని యూజెస్ వచ్చేసి స్ట్రైట్నింగ్ గురించి అండి. టు అవాయిడ్ స్ట్రైట్నింగ్ ఫ్రమ్ బ్యూటీ పార్లర్ యూ కెన్ యూజ్ దిస్ పౌడర్. ఇందులో ఏమేమి మిక్స్ చేస్తారండి? దీంట్లో హెన్నా ఉందండి, మేథి ఉంది, సోప్నట్ పౌడర్ ఉంది, భృంగరాజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని హర్బ్స్ ఉన్నాయి విచ్ యాడ్స్ కండిషనింగ్ టు యువర్ హెయిర్స్. సో ఈ పౌడర్ ని మనం ఎంతసేపు అప్లై చేసుకోవాలి హెయిర్ కి? దీన్ని 20 to 25 minutes అప్లై చేసుకోవాలండి. ఓకే, అప్లై చేసాక అది కొంచెం డ్రై అయిపోతుంది. దీనికి యాక్చువల్లీ మామూలుగా వాటర్లో కలపకుండా మీరు కర్డ్లో కలిపి పెట్టుకోవాలండి. దీని అప్లికేషన్ ఎలా అంటే మామూలుగా హెన్నా అంటే మీరు టీ డికాక్షన్ చేసి దాంట్లో కలుపుకుంటారు. కానీ హెయిర్ ప్యాక్ వచ్చేసి మీకు పెరుగులో కలుపుకోవాలండి. ఇది పెరుగులో కలిపేసుకొని మీరు హెయిర్ మామూలుగా హెన్నా ఎలా అప్లై చేస్తారో జస్ట్ తీసేసి పార్టిషన్స్ తీసేసి పెట్టేసిన తర్వాత ఒక 20 to 25 minutes అప్లికేషన్ చేసేసి నార్మల్గా షాంపూ ఆయిల్ రాసేయండి. ఆయిల్ రాసేసి షాంపూ చేసేసుకోండి. అంటే ఇది అప్లై చేసాక మళ్ళీ ఆయిల్ రాయాలా? అవునండి, ఆయిల్ రాస్తే ఇంకా మీకు సిల్కీగా అవుతాయి.
మామూలుగా కూడా మీకు స్ట్రైట్ అయితే, విత్ ఆయిల్ అంటే ఇంకా సిల్కీగా అవుతాయి మీకు. సో ఇప్పుడు ఈ పౌడర్ మీరు చెప్పారు కదండి, దీన్ని అప్లై చేసుకుంటే మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అవుతుందని, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ లేవు. ఎందుకంటే న్యాచురల్ పౌడర్స్, ఇందులో ఉన్నవన్నీ న్యాచురల్ పౌడర్స్, ప్లాంట్ అండ్ ఫ్లవర్, అంటే ఆల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి అసలు లేవండి దీంట్లో. ఓకే, అంటే నార్మల్గా హెన్నా అప్లై చేస్తుంటే హెయిర్ డ్రై అవుతుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇందులో హెన్నా కంటెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను. డ్రై హెన్నా కంటెంట్ ఉన్నా కూడా దీంట్లో కండిషనింగ్ పౌడర్ ఉంది కదండి, సో దానివల్ల డ్రైనెస్ అన్నది రాదు మనకి. ఓకే, సో ఇంకా కంప్లీట్గా స్ట్రైట్నింగ్ అవాయిడ్ చేయాలి ఎప్పుడు అంటే దీనివల్ల రిజల్ట్ బాగుంది, హెయిర్ స్ట్రైట్గా అవుతుంది అని అనుకున్నప్పుడు దీన్ని ఎన్ని నాళ్ళకి ఒకసారి యూస్ చేయాలి? వీక్లీ వన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు మేడం. వీక్లీ వన్స్, ట్వైస్ పెట్టుకోవచ్చా? ట్వైస్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో బ్రింగరాజ్ ఉంది కాబట్టి మీకు హెయిర్ గ్రోత్ కి కూడా చాలా సప్లిమెంట్ చేస్తుంది అది. సో టెన్షన్ ఫ్రీగా మీరు పెట్టుకోవచ్చు. సో ఇంకా హెయిర్ కి సంబంధించి డాండ్రఫ్ ప్యాక్ కాకుండా, అలాగే స్ట్రైట్నింగ్ ప్యాక్ అన్నారు, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయండి? మన దగ్గర బ్లాక్ అవ్వడానికి కూడా ఉందండి, హెయిర్ బ్లాక్ అవ్వడానికి. మామూలుగా కెమికల్ డైస్ మీరు రాస్తా ఉంటే ఏమవుతుందంటే కెమికల్ వల్ల దాంతో జుట్టు గట్టిపడడం అనేది, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అవి కాకుండా ఇది న్యాచురల్ పౌడర్ అండి, దీంతో మీకు బ్లాక్ కలర్ అనేది వస్తుందండి. దీంతో బ్లాక్ కలర్ వస్తుంది? అవునండి. ఇది ఎట్లా అంటే ఇన్ కాంబినేషన్ విత్ హెన్నా రాయాలండి. దీని ప్రాసెస్ కొంచెం లెంతీ ఉంది, బట్ ఫస్ట్ మీరు హెర్బల్ హెన్నా రాసుకోవాలండి, అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఆ హెర్బల్ హెన్నా రాసిన తర్వాత ఏమవుతుందంటే మన హెయిర్స్ రెడ్ కలర్ అంటే బ్రౌనిష్ కలర్ అయిపోతుంది. ఆ కలర్ అయిన తర్వాత మళ్ళీ ఈ పౌడర్ రాశారనుకోండి, దీని యాక్చువల్లీ బేస్ వచ్చేసి బ్లూ టింజ్ ఉంటుందండి దీంట్లో, దీన్ని ఇండిగో అంటారు. సో బేస్ దీంట్లో వచ్చేసి ఇండిగో ఉంది. సో ఆ ఇండిగోలో బ్లూయిష్ టింజ్ ఉంటుందండి. సో ఆ బ్లూయిష్ టింజ్ ఈ రెడ్డిష్ టింజ్ కలిపేసి మీకు బ్లాక్ కలర్ ఇస్తుందండి. సో దీన్ని జస్ట్ ఈ పౌడర్ ఎవరైతే హెన్నా ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ ఈ పౌడర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ హెన్నా లేదు అంటే ఫస్ట్ మీరు హెన్నా రాసేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే అన్నా లేకపోతే సేమ్ డే ఒక 3 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇది లూక్ వామ్ వాటర్లో సోప్ చేసేసి డైరెక్ట్ గా అప్లై చేసుకుని 1 hour ఉంచేసుకొని పెళ్ళాలి. ఓకే, సో రేష్మా గారు ఈరోజు మీ దగ్గర ఉన్న హెర్బల్ ప్రోడక్ట్స్ కొంచెం చాలా వివరంగా మా సకులకు తెలియజేశారు. అంటే కాస్మెటిక్స్ వాడడం వల్ల ఎంత హార్మ్ జరుగుతుంది ఫేస్ కి కానీ, స్కిన్ కి కానీ, హెయిర్ కి కానీ అనేది తెలియపరిచారు. అదే ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్ గా మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల సో హెయిర్ కి బ్లాక్ కలర్ ఎలా తెచ్చుకోవచ్చు, అలాగే హెయిర్ ని ఎలా స్ట్రైట్ చేసుకోవచ్చు, డాండ్రఫ్ ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటి విలువైన విషయాలు మా సకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సకలు చూసారు కదండి, హెర్బల్ ప్రోడక్ట్స్ తోటి న్యాచురల్ గా హెయిర్ స్ట్రైట్నింగ్ అలాగే హెయిర్ కలరింగ్ ఎలా చేసుకోవాలో. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉద్యోగం చేస్తున్న వారు, చదువుకుంటున్న పిల్లలు, ఇంట్లో గృహిణులు, అటు ఉద్యోగం ఇటు కుటుంబ ఆలనా పాలనా చూసుకునే మహిళలు, ఇలా వాళ్ళు వీళ్ళని కాదు, నేడు అందరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి. ఒత్తిడి ఎక్కువడం వల్ల చేసే పని మీద ఏకాగ్రత, శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఇలాంటి వారందరూ శాస్త్రీయ సంగీతం వింటే మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. లయబద్ధంగా ఉండే శాస్త్రీయ సంగీతం విన్నప్పుడు మెదడుకు మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయట. అవి నరాల మీద ఒత్తిడిని తగ్గించి మెదడు ఉల్లాసంగా పనిచేసేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం ఉల్లాసంగా ఉంటే పని పట్ల ఏకాగ్రత పెరుగుతుంది కదండి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా అనిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ దర్వాజా. ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. ఓకే అండి, ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తారు? డ్రై ఫ్రూట్ సమోసా. డ్రై ఫ్రూట్ సమోసా. సమోసా మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తారు. కావలసిన పదార్థాలు: నూనె, ఓమ, చక్కెర, సేవు, అటుకుల చిడువ, డ్రై ఫ్రూట్స్, ఆమ్చూర్ పౌడర్, మైదాపిండి, సోంపు, ఉప్పు, కారము, కిస్మిస్. సో కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందు మైదాపిండి తడుపుకోవాలి, ఒక 1 hour నానబెట్టుకుని పెట్టుకోవాలి పక్కకు. ఓకే, ఏమేమి వేసుకోవాలి ఇందులో? అలా మైదాపిండి, ఉప్పు, నూనె, వామ వేసి తడిపి ఒక 1 hour నానబెట్టి పెట్టుకోవాలి. మీరు తడిపి తెచ్చారు కదా? తడిపి తెచ్చిన. ఇందులో ఏమేమి వేశారు? ఉప్పు, ఓమ, నూనె, ఓకే, వాటర్ వేసి తడిపి ఒక 1 hour నానేయాలి. ఓకే, మరి ఇది నానింది కదా, నానిందో ఏం చేస్తారు? మళ్ళీ స్టఫింగ్ కి రెడీ చేసుకోవాలి మనం. ఓకే, చేసి ఒక బౌల్ ఇస్తే అలా స్టఫింగ్.
ఇదిగోండి. సేవు, చక్కెర, ఆమ్చూర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ అంటే మనకు అందులో బాదాం, కాజు. బాదం వేశారు. ఓకే. అటుకుల చెడువ, ఏవి యాడ్ చేయని అటుకులు, నూనెలో వేయించిన అటుకులు వేసుకోవాలి. కిస్మిస్. ఓకే, కట్ చేయాల్సిన అవసరం లేదా? ఏం లేదు, డైరెక్ట్ వేసేయాలి. కారము. ఓకే, ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కి సరిపడా కారము. సాల్ట్. సరిపడా సాల్ట్. ఓకే. సోంపు స్పూన్. సో ఆయిల్ తప్ప మిగతా అన్ని మిగతావన్నీ కలుపుతున్నా. ఓకే, పిండి అయితే తడిపి పెట్టుకున్నాం. తడిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానేయాలి. అది నానేస్తే చాలా బాగా వస్తుంది. ఓకే. సో మధ్యలో స్టఫ్ మనకి ఇది మధ్యలో స్టఫింగ్. చాలా సింపుల్ స్టఫ్ కూడా. మనకు అటుకులు మాత్రమే ఆయిల్ ఫ్రై చేయాలి, మళ్ళీ సేవ్ ఒకటి ఆయిల్ ఫ్రై చేయాలి. సేవ్ శనగపిండి ఇది. ఇది బయటికి జర్నీగా ఎక్కడైనా తీసుకెళ్ళినా 1 వీక్ దాకా బాగుంటది, అసలు ఖరాబ్ కాదు. 10 days దాకా బాగుంటది. స్టఫింగ్ రెడీ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? చపాతీ పిండి. ఓకే, పీటా కర్ర వేస్తే చపాతీ వేసేసి ఓకే, పిండి మైదా పిండి. ఓకే, ముందుగా తడుపుకున్న మైదా పిండి. ఇది చిన్న చిన్న ముద్దలు తీసుకొని పూరీలాగా చపాతీలాగా చేసుకోవాలి. సో ఇలా ఉండలా చేసుకున్న తర్వాత పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి, చిన్న పూరీలాగా చేసుకొని. ఓకే, అంటే పూరీలన్నీ ముందుగా మనం ముందు చేసి పెట్టుకోవాలి, చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ప్లేట్ ఇమ్మంటారా? ఇదిగోండి. కొంచెం లావుగా ఉండాలా అయితే? కొద్దిగా లావుగానే ఉండాలి, మరి సన్నవద్దు, లావుగానే ఉండాలి. అంటే ఇప్పుడు సమోసాలు పొంగడానికి అందులో వంట సోడా అది వేస్తే అట్లేం లేదు, నూనె ఉంది కదా, నూనెతోటి మంచిగా వస్తాయి, క్రిస్పీగా బాగా వస్తాయి. సో అన్ని ఇంతేనా అండి? ఇంతనే, దాంట్లో 2 వస్తాయి. ఓకే, మనం ఎన్ని సమోసాలు కావాలో అన్ని తగ్గట్టు చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో చేసేయండి అన్ని. సో ఇవన్నీ చేసే లోపు మనకి ఎలాగో డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి కదా, పెట్టేద్దాం. సో అన్ని పూరి మాదిరిగా మనకి ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకోవాలి. ఓకే, సో అన్ని పూరీలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నైఫ్ ఇస్తే కట్ చేసుకొని 2 చేసుకోవాలి. ఓకే, ప్రతి పూరీలో 2 పీసెస్ చేయాలి. ఇది స్లో పెట్టుకుంటే సిమ్ లో పెట్టుకోవాలి, చాలా స్లిమ్ లో. ఓకే, సో మనం సిమ్ లోనే కాల్చుకోవాలి. చాలా స్లిమ్ లో కాలుస్తే లోపల దాకా మంచి ఫ్రై అవుతాయి. ఓకే, సో ముందుగా తయారు చేసుకున్న ప్రతి పూరీని కూడా 2 పీసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ వేసేసేయాలి ఇందులో? వేసేసి ఓకే, ఇట్లా ప్రెస్ చేయాలి సమోసా మాదిరిగా. సో మనకి ఇక్కడ హోల్స్ అవి ఉండకూడదు కదా? ఏం లేదు, ఇగో మంచి స్టఫ్ అయిపోతుంది. ఎందుకంటే టెస్టింగ్ చాలా వేస్తే మంచిగా వస్తుంది షేప్. దీంట్లో స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా అంచులు మూసేసుకొని చాలా గట్టి మూసేసుకుంటే హోల్స్ అనేది క్లోజ్ కాదు. ఓకే, సో అన్ని ఇలాగే స్టఫ్ చేసి పెట్టుకోవాలా? చేసుకోవాలి. ఓకే, ప్లేట్ ఇవన్నా ఇందులో పెడతారా? అందులో పెట్టేసేయండి స్టఫ్ చేసి. సో మనం ఎన్ని పూరీలు చేసుకున్నామో అన్నింటిలోనూ 2 పీసెస్ చేసుకొని వాటిని కొంచెం షేప్ గా చేసి సమోసా షేప్ లో చేసిన తర్వాత స్టఫ్ చేసుకోవాలి. దాని తర్వాత అంచులు మూసేసేయాలి. సో అన్ని అంతే కదా అండి? అన్ని మొత్తం అట్లనే. ఓకే, చేసేద్దాం అయితే. సో సమోసాలు రెడీ అయిపోయాయి, అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సిమ్ లో పెట్టాలన్నారు కాబట్టి సిమ్ లోనే చాలా సిమ్ లో పెట్టి కాల్వాలి. ఓకే, సో మరి వేస్తారా?
బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్లేట్ ఇవ్వండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి టిష్యూలో వేయండి ఫస్ట్. సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టది. డ్రై ఫ్రూట్ సమోసా రెడీ. టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, అనిత గారు తయారు చేసిన డ్రై ఫ్రూట్ సమోసా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. డ్రై ఫ్రూట్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: సేవ్, వాము, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, చక్కెర, మైదా, కారం, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, సోంపు, ఆయిల్, అటుకులు. డ్రై ఫ్రూట్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, వాము, నూనె, ఉప్పు వేసి వాటర్ తో పూరీ పిండిలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫ్ కోసం మరో బౌల్లో సేవ్, చక్కెర, ఆమ్చూర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, వేయించిన అటుకులు, కిస్మిస్, కారం, ఉప్పు, సోంపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కే లోపు తడిపిన పిండితో చిన్న చిన్న పూరీలా ఒత్తుకొని వాటిని 2 ముక్కలుగా కట్ చేసి సమోసాల్లా చుట్టి ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని స్టఫ్ చేసి అంచులు మూసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ లో వేసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే టేస్టీ డ్రై ఫ్రూట్ సమోసా రెడీ. డ్రై ఫ్రూట్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ గా ఉంది అనిత గారు. చాలా బాగుంది. స్వీట్నెస్, కొంచెం ఉప్పుగా, కొంచెం పులుపుగా కిస్మిస్ వేశారు కదా, దాని నుంచి మంచిగా వస్తుంది. చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్. చూసారు కదా, అనిత గారు తయారు చేసిన డ్రై ఫ్రూట్ సమోసా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.